నేను 2009 నుంచి 2024 వరకు కాగ్ రిపోర్ట్ స్టడీ చేసి ఈ వీడియో డిస్కస్ చేస్తున్నా. సో ప్రతి సోర్స్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా ఈ డాక్యుమెంట్ తో పాటు కంప్లీట్ డాక్యుమెంట్స్ డ్రైవ్ లింక్ ను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. సో ఎవరైనా చెక్ చేయాలి అనుకుంటే అవి చెక్ చేసి తర్వాత కామెంట్ చేయండి. ఏపీలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ అరెస్ట్ల నేపథ్యంలో ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఈ రోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. సో మెయిన్ గా ఈ ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ లాస్ట్ 1 year లో ఏపీ గ్రోత్ రేట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా డిక్రీజ్ అయ్యాయి, ఏపీలో అప్పులు ఎలా ఇంక్రీజ్ అయ్యాయి, మేనిఫెస్టోలో చెప్పినట్టు ఒక్క హామీ కూడా ఎందుకు అమలు చేయలేదు, అమరావతిలో అండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో ఈ గవర్నమెంట్ ఏ విధంగా స్కామ్ చేస్తుంది అండ్ వీటితో పాటు ఈ లిక్కర్ కేసులో వైఎస్ జగన్ వాళ్ళ వెర్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 11 months కంప్లీట్ అయింది అండ్ వైఎస్ జగన్ కూడా ఏపీ గ్రోత్ రేట్ మీద ప్రాపర్ డేటాతో మాట్లాడారు. కాబట్టి లాస్ట్ 1 year లో కండక్ట్ చేసిన ప్రెస్ మీట్స్ తో పోలిస్తే ఇది చాలా చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో కంప్లీట్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రాపర్ కాగ్ రిపోర్ట్ తో ఏపీ గ్రోత్ రేట్ అండ్ మద్యం పాలసీ మీద కొన్ని ఇష్యూస్ ని మనం డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. వైఎస్ జగన్ ఈ పిక్చర్ ని డిస్ప్లే చేస్తూ 2024 and 25 ఫైనాన్షియల్ ఇయర్ లో ఏపీ గ్రోత్ రేట్ కేవలం 3% మాత్రమే నమోదైంది. వేరాజ్ ఇండియా గ్రోత్ రేట్ 13% ఉంది. అంటే ఇండియా యావరేజ్ కి ఏపీ గ్రోత్ రేట్ కి 10% డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ వైఎస్ జగన్ చెప్పినట్టు ఇది కరెక్టే. సో జస్ట్ లుక్ ఎట్ హియర్ 2009 నుంచి 14 వరకు అంటే వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పటి నుంచి సిబిఎన్ సీఎం గా చార్జ్ తీసుకునేంత వరకు ఏపీ గ్రోత్ రేట్ 11% నుంచి 13% కి గ్రోత్ అయ్యింది. వేర్ 2010-11 లో ఏపీ గ్రోత్ రేట్ 22% కి పీక్ టచ్ అయింది. వేర్ ఇండియా గ్రోత్ రేట్ 2009 నుంచి 2014 వరకు 15% నుంచి 11% కి తగ్గింది. ఇక్కడ 2009, 11 and 13 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఏపీ గ్రోత్ రేట్ కన్నా ఇండియా గ్రోత్ రేట్ 2 to 3% హైయర్ ఉంది. అంటే ఈ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఏపీ తక్కువగా పర్ఫార్మ్ చేసింది. నౌ లుక్ ఎట్ దిస్ టేబుల్. సిబిఎన్ సీఎం గా చార్జ్ తీసుకున్నాక 2013-14 and 14-15 ఫైనాన్షియల్ ఇయర్ లో 1% ఎక్సెస్ గ్రోత్ రేట్ తో ఏపీ 13% గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. తర్వాత 15, తర్వాత 14 వేర్ ఏపీ గ్రోత్ రేట్ ఇండియా గ్రోత్ రేట్ తో కంపేర్ చేస్తే 2014 నుంచి 17 వరకు 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఏపీ 3% to 5% ఎక్సెస్ రేట్ తో హైయెస్ట్ పర్ఫార్మ్ చేసింది. నేను 2009 నుంచి 2024 వరకు కాగ్ రిపోర్ట్ స్టడీ చేసి ఈ వీడియో డిస్కస్ చేస్తున్నా. సో ప్రతి సోర్స్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా ఈ డాక్యుమెంట్ తో పాటు కంప్లీట్ డాక్యుమెంట్స్ డ్రైవ్ లింక్ ను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. సో ఎవరైనా చెక్ చేయాలి అనుకుంటే అవి చెక్ చేసి తర్వాత కామెంట్ చేయండి. నౌ లుక్ ఎట్ దిస్ టేబుల్. 2017-18 లో ఏపీ గ్రోత్ రేట్ 15% ఉంటే ఇండియా గ్రోత్ రేట్ 11% ఉంది. 2018-19 లో ఏపీ గ్రోత్ రేట్ 8% ఉంటే ఇండియా గ్రోత్ రేట్ 10% ఉంది. అంటే ఈ ఇయర్ ఏపీ గ్రోత్ రేట్ తగ్గింది. ఇప్పుడు ఓవరాల్ గా డిస్కస్ చేస్తే 2009 నుంచి 2014 వరకు వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ గా వర్క్ చేసిన టైంలో 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఏపీ గ్రోత్ రేట్ కన్నా ఇండియా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. తర్వాత సిబిఎన్ రూల్ చేసిన 5 years లో 4 years ఇండియా గ్రోత్ రేట్ కన్నా ఏపీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. నౌ కమింగ్ టు వైఎస్ జగన్ రూలింగ్, ఫస్ట్ ఇయర్ 12% గ్రోత్ రేట్ తో ఇండియా కన్నా 4% బెటర్ గా ఏపీ పర్ఫార్మ్ చేసింది. అంటే ప్రీవియస్ ఇయర్ 12% నుంచి 1.52% కి ఏపీ గ్రోత్ రేట్ తగ్గిపోయింది. బట్ రియాలిటీలో సిబిఎన్ రెజ్యూమ్ లో వచ్చిన కంపెనీస్ వల్ల, ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల 19-20 ఫైనాన్షియల్ ఇయర్ లో ఏపీ గ్రోత్ రేట్ 12% రికార్డ్ అయింది. కాకపోతే 2019 లో రాజధాని చేంజ్ చేయడం వల్ల, రివర్స్ టెండరింగ్ వల్ల, పోలవరం ఆపేయడం వల్ల, కియా కానీ, లూలు కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి నేషనల్, ఇంటర్నేషనల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ని వెనక్కి పంపించేయడం వల్ల ఏపీ గ్రోత్ రేట్ 12% నుంచి 1.52% కి డిక్రీజ్ అయ్యింది. బట్ మీరు గమనిస్తే ఇండియా గ్రోత్ రేట్ -2.9% రికార్డ్ అయింది. అంటే ఇండియా కన్నా ఏపీ బెటర్ పర్ఫార్మ్ చేసింది. దీని కంటిన్యూషన్ ఈ టేబుల్ చూడండి. 2021 and 22 లో ఇండియా గ్రోత్ రేట్ -2% నుంచి +19% కి ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఏపీ గ్రోత్ రేట్ 1.52% నుంచి 18% వరకు గ్రోత్ అయింది. కాకపోతే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియా మైనస్ నుంచి 19 కి వెళ్ళింది. కానీ ఇండియా యావరేజ్ తో పోలిస్తే 1.5% ఏపీ లోగా పర్ఫార్మ్ చేసింది. సో కాగ్ పబ్లిష్ చేసిన ఈ డేటా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే కోవిడ్ వల్ల ఇండియా కేవలం 1 సంవత్సరం మాత్రమే
ఇబ్బంది పడింది ఫినాన్షియల్ గా. కాకపోతే వైఎస్ జగన్ లాస్ట్ 5 years ఫెయిల్యూర్ రూలింగ్ ని కవర్ చేసుకోవడానికి 3 years కోవిడ్ లో గడిచిపోయిందన్నారు. అగైన్ 2022 and 23 ఈ టేబుల్ చూస్తే ఏపీ గ్రోత్ రేట్ అండ్ ఇండియా గ్రోత్ రేట్ 13% and 10% ఉంది. కాకపోతే మీరు పాయింట్స్ గమనిస్తే ఒక సంవత్సరం ఏపీ గ్రోత్ రేట్ ఇండియా కన్నా తక్కువగా పర్ఫామ్ చేసింది. సో కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏపీ గ్రోత్ రేట్ మీద ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే 2009 నుంచి 2014 వరకు వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు చీఫ్ మినిస్టర్ గా ఉన్న టైంలో 3 financial years లో ఇండియా కన్నా ఏపీ లోగా పర్ఫామ్ చేసింది. అండ్ 2019 నుంచి 24 వైఎస్ జగన్ రెజిమ్ లో 3 financial years లో ఇండియా కన్నా ఏపీ లోగా పర్ఫామ్ చేసింది. బట్ 2014 నుంచి 19 వరకు 4 financial years లో ఇండియా కన్నా ఏపీ బెటర్ పర్ఫామ్ చేసింది. అగైన్ ఆ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ పాయింట్స్ లో కాదు, 3%, 5%, 6%, 2%. ఈ డిఫరెన్స్ తో ఇండియా కన్నా ఏపీ బెటర్ గా గ్రో అయింది. మీకు ఇంకొక పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిబిఎన్ చేసిన 5 years రూల్ లో 4 years ఏపీ ఇండియా కన్నా బెటర్ గా పర్ఫామ్ చేసింది. కానీ 2018-19 లో ఇండియా కన్నా ఏపీ లోగా పర్ఫామ్ చేసింది. దానికి కారణం 2018-19 ఎలక్షన్స్ టైంలో ఆ ఎలక్షన్ హీట్ ఒకటి, అండ్ దాంతో పాటు ఆల్మోస్ట్ ఫ్రీ బీస్ ని ఇచ్చేయటం వల్ల ఏపీ గ్రోత్ రేట్ తగ్గింది. దీని అర్థం ఏంటి? ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల 15% ఉండాల్సిన గ్రోత్ రేట్ 8% కి పడిపోయింది. కానీ వైఎస్ జగన్ పదే పదే ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల, వెల్ఫేర్ ఇవ్వటం వల్ల ఇండియా ఏదో గ్రో అయిపోద్ది, ఏపీ ఏదో గ్రో అయిపోద్ది, ప్రజలకి మేలు జరుగుతుంది అంటారు. కానీ రియాలిటీలో సిబిఎన్ రెజిమ్ లో 5 years పాటు బెటర్ పర్ఫామ్ చేయాల్సిన ఏపీ ఒక్క సంవత్సరం ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటిది 5 ఏళ్ల పాటు ఫ్రీ బీస్ మీద రాష్ట్రాన్ని నడిపారంటే గత 5 ఏళ్లు రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయి ఉండాలి? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు కమింగ్ టు సిబిఎన్ రూలింగ్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 18 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో వచ్చిన డేటా ప్రకారం ఏపీ 2.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో తమిళనాడు తర్వాత 3rd ప్లేస్ లో నిలిచింది. అంటే ఏపీ గ్రోత్ రేట్ టాప్ 3 లో ఉంది. ఇది 2023-24 తో కంపేర్ చేస్తే 2024-25 లో 11.89% గ్రోత్ రేట్ తో ఏపీ టాప్ 3 లో నిలిచింది. సో ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, ఎవరి రెజ్యూమ్ లో ఏపీ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అన్న. సో సేమ్ డేటా పాయింట్స్ తో డెట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తా. కాకపోతే ఇట్స్ ఎ నంబర్ గేమ్ అండ్ ఇట్స్ ఎ బోరింగ్ కాన్సెప్ట్. కాకపోతే మీకోసం చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014 కి అంటే సిబిఎన్ సీఎం అయ్యే టైం కి ఏపీ గ్రోత్ రేట్ 1,40,000 కోట్లు. తర్వాత 2019 వైఎస్ జగన్ సీఎం గా చార్జ్ తీసుకునే టైం కి ఏపీ అప్పులు 3,75,000 కోట్లు. అంటే 5 years లో సిబిఎన్ చేసిన ఆన్ బడ్జెట్ అండ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చూస్తే 2,25,000 కోట్లు పైన. ఇప్పుడు అగైన్ సిబిఎన్ 2024 లో సీఎం గా చార్జ్ తీసుకునే టైం కి అఫీషియల్ గా 10 లక్షల కోట్లు, అన్అఫీషియల్ గా 13 లక్షల కోట్లు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ విధంగా ఏపీ అప్పుల పాలు అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు లిక్కర్ మీద అప్పులు చేస్తారు, సెక్రటేరియట్ తాకట్టు పెడతారు. అండ్ ఇవే కాకుండా అండ్ విశాఖపట్నంలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్లు, ఈ కలెక్టరేట్లు ఇవన్నీ కూడా తాకట్లో ఉన్నాయి. డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తా. నౌ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, అమరావతి అండ్ పీపీఎల్ లో సిబిఎన్ చేస్తున్న స్కామ్ ఎలా ఉంది? రియాలిటీ మాట్లాడుకుంటే ఏ గవర్నమెంట్ చేసే స్కామ్ కూడా అఫీషియల్ గా బయటకు రాదు. సో మనం ఈ స్కామ్ ని కాసేపు ఇగ్నోర్ చేద్దాం. 11 సీట్స్ కి రీజనే ప్రజావేదిక కూల్చేయడం, అమరావతి ఆపేయటం, 3 రాజధానులను టైం వేస్ట్ చేయడం, పీపీఎల్ రద్దు చేయడం, మళ్ళీ అదే పదే పదే డిస్కస్ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద లాస్ అది. ఇప్పుడు అమరావతి కోసం మార్కెట్ రేట్ లో ఒక స్క్వేర్ ఫీట్ 3,000 రూపాయలు ఉంటే అమరావతి కోసం 9,000 ఖర్చు చేస్తున్నారు. సో ఇది అతిపెద్ద స్కామ్ అని చెప్పి వైఎస్ జగన్ అన్నారు. అయితే లాస్ట్ 5 years లో రుచికొండలో కట్టిన యూజ్లెస్ బిల్డింగ్ వల్ల 1,40,000 స్క్వేర్ ఫీట్లకి 500 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఒక స్క్వేర్ ఫీట్ కి 34,000 రూపాయలు. అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్ కోసం 9,000 ఖర్చు పెట్టడం స్కామ్ అయితే, విశాఖపట్నంలో ఉన్న యూజ్లెస్ బిల్డింగ్ కి 34,000 రూపాయలు ఖర్చు పెట్టడం అది స్కామ్ కాదా? రుచికొండ ప్యాలెస్ ని 11 స్టార్ హోటల్ కి ఇచ్చినా కూడా ఆ డబ్బులు రికవర్ కావు, అంత యూజ్లెస్ స్పెండింగ్ అది. అండ్ సెకీ ఒప్పందం గురించి చెబుతూ మేము 2.49 రూపీస్ కి యూనిట్ పర్చేస్ చేస్తే సిబిఎన్ ఇప్పుడు 4.5 రూపీస్ కి యూనిట్ పర్చేస్ చేశారన్నారు. పాయింట్ ఏంటంటే, పవర్ పర్చేజ్ ప్రైజింగ్ అనేది ఎవ్రీ ఇయర్ డైనమిక్ గా ఉంటుంది. అంటే అది ఇయర్ టు ఇయర్ ఉంటుంది తప్ప ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేయలేము. ఈ విషయం చీఫ్ మినిస్టర్ గా చేసిన వైఎస్ జగన్ గారికి కూడా తెలుసు. కాకపోతే మిస్లీడ్ చేయడం వల్ల 35% ఉన్న ఓట్ బ్యాంక్ అదే నమ్ముతారు. అదానీ సెకీ జగన్ ఒప్పందంలో 2.5 రూపాయలకు హైయెస్ట్ రేట్ కి యూనిట్ పర్చేస్ చేశారనేది ఆరోపణ మాత్రమే, అది స్కామ్ కాదు. బట్ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇండియన్ హైయర్ అఫీషియల్స్ కి బ్రైబ్ చేయడం వల్ల, అంటే లంచం ఇవ్వటం వల్ల
అదానికి ఈ డీలింగ్ వచ్చిందనేది యాక్చువల్ కేస్ అది. సో ఇట్స్ అ కరప్షన్ కేస్ ఫైల్డ్ అగైన్స్ట్ అదానీ అండ్ ఫ్యూ ఇండియన్ హైయర్ అఫీషియల్స్. సో ప్రెస్ మీట్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మిస్లీడ్ చేశారు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే గవర్నమెంట్ మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుందనేది వైఎస్ జగన్ చేస్తున్న క్వశ్చన్. సో ఇక్కడ మద్యం కేసులో ఏదో కొత్తగా స్కామ్ జరగడం కాదు, టోటల్ మద్యం పాలసీయే అతిపెద్ద స్కామ్. ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని డిస్టర్బ్ చేసి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి అసలు స్కామే జరగలేదని చెప్పి వితండవాదం చేస్తే ఎలా? జగన్ గారు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడింది ఈ ఇన్ఫర్మేషన్ అసెంబ్లీలో కానీ లేకపోతే లైవ్ డిబేట్ లో ప్రజలతో కానీ మాట్లాడితే టోటల్ స్కామ్ రివీల్ అయిపోతుంది. సిట్ విచారణ, సిబిఐ విచారణ, ఈడీ విచారణ కూడా అవసరం లేదు. అండ్ విజయసాయి రెడ్డిని రోగ్ ఎంపీగా అభివర్ణిస్తూ మిథున్ రెడ్డిని శ్రీరామచంద్రుడిగా చిత్రీకరిస్తున్నారు. కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు రోగ్స్ అవ్వాలి, లేకపోతే ఇద్దరు శ్రీరామచంద్రులు అవ్వాలి. ఒకళ్ళు రోగ్ అయ్యి ఒకళ్ళు మంచి వాళ్ళు ఎలా అవుతారు టోటల్ స్కామ్ లో అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు? జగన్ గారు చెప్తున్న ప్రెస్ మీట్ ప్రకారం మాట్లాడుకుంటే అసలు స్కామే జరగనప్పుడు విజయసాయి రెడ్డి చేసిన తప్పు ఏమీ ఉండదు. ఒకవేళ స్కామ్ జరిగితే విజయసాయి రెడ్డి సిబిఎన్ కి లొంగిపోతే అప్పుడు మిథున్ రెడ్డి కూడా చేసింది తప్పే కదా. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చిన్న లాజిక్ మిస్ అయ్యి ప్రెస్ మీట్ ఎలా పెట్టారో అర్థం కాలేదు నాకు. 200 ఐపీఎస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి పోస్టింగ్స్ ఇవ్వకుండా హెరాస్ చేయడం నెవర్ ఇన్ ద హిస్టరీ అని చెప్పి వైఎస్ జగన్ అన్నారు. అయితే ఈ రేంజ్ స్కామ్స్ జరగడం నెవర్ ఇన్ ద హిస్టరీ, రాజధాని ఆపేయడం నెవర్ ఇన్ ద హిస్టరీ, రోడ్స్ వేయకపోవడం నెవర్ ఇన్ ద హిస్టరీ, ఒక చీఫ్ మినిస్టర్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం నెవర్ ఇన్ ద హిస్టరీ, చీఫ్ మినిస్టర్ హోదాలో ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ స్కిప్ చేయడం నెవర్ ఇన్ ద హిస్టరీ. సో గోవిందప్ప, పిఎస్ఆర్ ఆంజనేయులు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసే టైంలో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు మినిస్టర్ గా ఉన్న పొంగు నారాయణ వాళ్ళ అబ్బాయి సంవత్సరీకం రోజు జరుగుతున్న పూజా కార్యక్రమం నుంచి ఉన్న బలాన్ని అరెస్ట్ చేసి ఆయన బెంజ్ కార్ ని పోలీసులు యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న త్రిబులార్ ని ఆయన బర్త్డే రోజు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేసిన సిబిఎన్ ని ఆయన మ్యారేజ్ డే రోజు అరెస్ట్ చేశారు. నా దగ్గర డేటా లేదు కానీ ఒక 50 నుంచి 100 మంది కార్యకర్తల నుంచి హై రేంజ్ సీఎం లెవెల్ మనుషుల్ని ఈ 200 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సే స్పెషల్ డేస్ రోజు అరెస్ట్ చేశారు. అలాంటిది కేవలం పెళ్లి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు కదా. కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అంటారు. సో టోటల్ ప్రెస్ మీట్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి బాటిల్ కి క్యూఆర్ కోడ్ పెట్టాము అండ్ అమ్మడం జరిగినప్పుడు అది ఆటోమేటిక్ గా వెబ్సైట్ లో నమోదు అయిపోతుంది అన్నారు. యాక్చువల్ స్కామ్ అదే కదా, ఒక్క బాటిల్ నుంచి వచ్చే కమిషన్ కూడా మిస్ అవ్వకూడదని చెప్పి ఆన్లైన్ లో క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు ఆన్లైన్ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ ఎందుకు పెట్టలేదు, ఓన్లీ క్యాష్ మాత్రమే ఎందుకు చలామణి చేశారు? 1,00,000 కోట్ల రూపాయల సేల్స్ జరిగితే కేవలం 600 కోట్లు మాత్రమే ఎందుకు ఆన్లైన్ లో రికార్డ్ అయ్యింది? సో అంతే, లిక్కర్ స్కామ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో తర్వాత చేస్తా. కానీ బేసిక్ గా గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో ఏపీ గ్రోత్ రేట్ మీద డీటెయిల్డ్ గా మాట్లాడాలనిపించి ఈ వీడియో చేశా. కేవలం ప్రెస్ మీట్ నే అనలైజ్ చేయాలంటే 100 వేస్ లో అనలైజ్ చేయొచ్చు, 1000 వేస్ లో క్వశ్చన్ చేయొచ్చు. అది మన పర్పస్ కాదు అండ్ ఇట్స్ ఎ టైం వేస్ట్ కాన్సెప్ట్. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.